హాయ్ అండి. వెల్కమ్ టు సిరి చెఫ్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా అమ్మమ్మ స్టైల్లో మీకు జొన్న గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రుచితో పాటు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు తయారీ విధానాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు జొన్నలను యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను. మీరు కావాలంటే పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చండి. తీసుకుని 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసుకుని అందులోకి తగినన్ని నీళ్లు పోసేసుకుని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కాబట్టి నైటే నానబెట్టుకున్నాను. ఒకవేళ మీరు నైట్ డిన్నర్లోకి అయితే ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. జొన్నలు అయితే చక్కగా నానిపోయండి. మరలా ఒకసారి నీట్గా వాష్ చేసేసుకుని ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న జొన్నలను కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వచ్చేసి పల్లీలను యాడ్ చేసుకోవాలండి. మీరు పల్లీల ప్లేస్లో రాజ్మా కానీ లేకపోతే కాబోలి చనా కానీ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 కప్పు జొన్నలకు 2.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే జొన్నలు కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, ఉడకటానికి కొంచెం టైం పడుతుంది. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టేసుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. జొన్నలు అయితే చక్కగా ఉడికిపోయాయండి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైన్ చేసేసుకోవాలి. చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2-3 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు, 1 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1 టీ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వచ్చేసి మినపప్పుని యాడ్ చేసుకుని వీటిని కొంచెం అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2-3 ఊరమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిలను కూడా ఇలా మధ్యలోకి తుంపుకొని యాడ్ చేసుకోవాలి. ఈ జొన్న గుగ్గుల్లోకి ఊరమిరపకాయలు టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లిని కూడా పొట్టు తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇవి కొంచెం మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పనేం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు క్యారెట్ గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్టు, అలాగే 2 చిటికెళ్ళు వచ్చేసి ఇంగువని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగువ అనేది మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము కుక్ చేసి పెట్టుకున్న జొన్నలను ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుని ప్యాన్ మీదకి లెడ్తో క్లోజ్ చేసేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మనము సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఓవర్ కుక్ చేసినా కూడా ఇవి గట్టిపడిపోతాయండి. ఇందులోకి ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకునేది ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మరలా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. అలాగే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కనుక యాడ్ చేసుకోండి. గ్రేట్ చేసుకుని చాలా రుచిగా ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఎంతో రుచిగా ఉండే అమ్మమ్మ స్టైల్లో జొన్న గుగ్గులు అనేవి రెడీ అయిపోయాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ జొన్న గుగ్గులను ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.